సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త తుఫాన్కు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీ హయాంలో వాడిన నెయ్యిలో జంతువు కొవ్వు ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోయినా అసలు అది పాలతో చేసిన నెయ్యే కాదని రసాయనాలతో తయారైందని రిపోర్టులో చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సరిగ్గా ఇదే పాయింట్ ని ఆయుధంగా చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్ కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టారు. రసాయనాలతో లడ్డూను చేసి భక్తుల మనోభావాల్ని ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్న జగన్ను ఈ సున్నితమైన భక్తి ఆరోగ్య అంశంపై చర్చకు పిలిచి సభలోకి రప్పించాలన్నది పవన్ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. మరి పవన్ విసిరిన ఈ లడ్డూ సవాల్ని జగన్ స్వీకరిస్తారా? అసెంబ్లీకి వచ్చి సమాధానం చెబుతారా లేక మౌనంగానే ఉంటారా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ శ్రీహరి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిన సవాల్ని జగన్ ఎలా స్వీకరిస్తారు అనే విషయాల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మౌనం పాటిస్తారా? ఎలా చూడాల్సిన అవసరం ఉంది? రైట్. ఏదైతే వచ్చే నెల ఏదైతే 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కెమికల్తో రసాయనాలు ఏవైతే ఉంటాయో రసాయనాలతో కలిపిన లడ్డూ ప్రసాదాన్ని అయితే విక్రయించారు పెద్ద ఎత్తున. దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పని ఇప్పటికే సిట్టు లేఖ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున దీనిపైన అయితే ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, భక్తుల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీసే విధంగా ఎవరు దానికి అభంగం వాటిల్లినా లేదా ఎవరైనా వాటికి సృష్టించినా కూడా వారిపైన తగిన చర్యలు చేపడతామని చెప్పని అయితే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం చంద్రబాబు దీనిపైన అయితే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని చూస్తున్నారు. అయితే ఈ కేసు వ్యవహారం ఓవరాల్గా ఈ కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున దీనిపైన అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అటు ప్రతిపక్ష నేత ఎవరైతే జగన్ ఉన్నారో జగన్కి సవాల్ విసిరారు. అసెంబ్లీలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చించాలని చెప్పని పవన్ కళ్యాణ్ అయితే ఒక పక్క వ్యూహంతో పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని సున్నితమైన అంశం, అదేవిధంగా భక్తుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి అదేవిధంగా భక్తుల ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని దీనిపైన మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి గతంలో జరిగిన ఏవైతే తప్పులు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చించి జగన్ను ఒక రకంగా రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్తో పక్కా వ్యూహంతో అయితే ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో లడ్డు వ్యవహారంలో ఇప్పటి వరకు ఈ అక్రమాలకు పాల్పడిన ఎవరైతే ఉన్నారో అధికారులు, అటు పక్క నాయకులు, వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో అతని పిఏ అకౌంట్కి 4.5 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అనే దానిపైన కూడా ఒక ఆరాధిస్తున్నారు ఒక పక్క అధికారులు. దాంతోపాటు ఈ నెయ్యి కుంభకోణంతో పాటు హవాలా ఈరోజు పెద్ద ఎత్తున దీనిపైన చర్చ నడుస్తుంది. హవాలా రూపంలో తిరుమల తిరుపతి స్వామివారి నగదు ఏదైతే ఉందో హవాలా రూపంలో ఈ కాంట్రాక్టుల పేరుతో కొంత నగదు అయితే చేతులు మారిందంటూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం రేగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పక్క ప్రతిపక్షాలు, అదేవిధంగా ఒక పక్క ప్రతిపక్షమేమో మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జంతు కొవ్వులు ఏవైతే ఉన్నాయో కొవ్వులు కలపలేదని చెప్పని ఒక పక్క ఆ సిట్టు నివేదిక ఇచ్చిందనే దానిపైన కూడా ఒక పక్క ప్రతిపక్షం అయితే మా మీద అభాండాలు వేశారని చెప్పని ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో పక్క చూసుకున్నట్లయితే అధికార పార్టీ ఏదైతే ఉందో కెమికల్ రసాయనాల వాడటం వల్ల ఈ లడ్డులో కలపటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటంతో పాటు ఆరోగ్య పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి అనే దానిపైన అయితే నేడు రాబోయే అసెంబ్లీలో అయితే చర్చించేందుకు ఒక పక్క వ్యూహంతో అయితే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ అయితే జగన్కు ఒక సవాల్ కూడా విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలి, సున్నితమైన అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించాలి అని చెప్పని
ఒక సవాల్ అయితే విసిరారు. అయితే ఈ నేపథ్యంలో మరి జగన్ అసెంబ్లీకి వస్తారా లేదంటే వారిపైన ఏదైతే అభాండాలు వేశారని చెప్పిన వారు ఆరోపిస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తారా లేదంటే వచ్చిన తర్వాత దానికి సరైన ఏదైతే జగన్ని ఇరకాటంలో అధికార పార్టీ పెడుతుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో అయితే వేచి చూడాలి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే కానీ జగన్ వస్తారా లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.